గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై పొలిటికల్ రచ్చ నడుస్తోంది. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 5 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారంటూ మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఎవరిని తిట్టేది లేదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు వాళ్ళు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కొడుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి, భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు, ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. ప్రతి చనిపోయిన ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణానికి కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తా ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సెంట్రల్ మినిస్టర్గా సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. యాజ్ అ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయొచ్చు. కానీ వారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళకే, అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగిన సంఘటన అది. కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసిండు, బురద తల్లే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చెయ్యి వేసిండు, పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి, నువ్వు పేరు తెచ్చుకో, అట్లా సర్వీస్